నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ నుంచి అయితే నిన్న రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. మరి అంతకు ముందు వచ్చిన ట్రైలర్ ఎలా ఉంది, ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ సుజిత్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఇటీవల రిలీజ్ చేసిన నార్మల్ ట్రైలర్ వచ్చేసి బాలయ్య డైలాగ్ ఒక్కటి కూడా లేదని చెప్పి ఆయన ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. మరి నిన్న ఈ ఆడియో లాంచ్ ఫంక్షన్ లో రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అనంతపూర్ లో జరగాల్సింది ఈ తొక్కిసలాట ఘటన వల్ల అక్కడ క్యాన్సిల్ అయ్యి హైదరాబాద్ లో ఈవెంట్ జరగడం జరిగింది. మరి ఈ రిలీజ్ ట్రైలర్ ఎలా ఉంది, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? డెఫినెట్ గా ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారు సరికొత్తగా ఆయన నిర్మించుకొని ఒక మంచి కంటెంట్ తో రావడం అనేది జరుగుతూ వస్తుంది అనమాట. పోయిన సంవత్సరం చూసుకుంటే కనుక మనకు వీరసింహారెడ్డితో వచ్చి హిట్ కొట్టడం జరిగింది అనమాట. అంటే ఆ సినిమాకి కాంటెంపరీ హీరో చిరంజీవి గారు ఆపోజిట్ లో వాల్తేరు వీరయ్యతో వచ్చినప్పటికీ ఇద్దరు హిట్ కొట్టి ఆ సంక్రాంతిలో మీ ఇద్దరము విజేతలమే అని చెప్పేసి నిరూపించుకోవడం కూడా జరిగింది. అంటే ఈ సంక్రాంతికి వచ్చేసరికి మనకు చిరంజీవి గారు లేకపోయినా చిరంజీవి గారి కుటుంబం నుంచి రామ్ చరణ్ గారు రావడం, ఇక ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా యొక్క రిజల్ట్ ఏంటనేది ప్రజలు ఆల్రెడీ నిర్ణయించేశారు. సో సంక్రాంతి బరిలో నిలబడినటువంటి 3 పుంజులు, అంటే ఐ మీన్ సంక్రాంతిలో మనం ఎక్కువగా కోడి పుంజులు ఆడుతుంటాం కాబట్టి సో వీళ్ళను కూడా పోటీ పడే వాళ్ళని కూడా మనము కోడి పుంజులతోనే పోల్చుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఈ 3 పుంజుల్లో ఒక పుంజు ఏంటనేది జనాలు నిర్ణయించారు. ఇంకా రేపు ఆదివారం రోజు డాకు మహారాజ్ గా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు రాబోతున్నారు అనమాట. ఈ సినిమాకు సంబంధించి ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి నిన్న రిలీజ్ అయినటువంటి ట్రైలర్ వరకు ప్రతిదీ కూడా ఎక్సైట్మెంట్ కి గురి చేస్తా ఉంది. సో మీరు ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ టైంలోనే సితారా ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ ప్రొడక్షన్ హౌస్ అదనమాట. నాగవంశీ గారు నందమూరి బాలకృష్ణ గారికి వీరాభిమాని అని అనడం కంటే ఒక భక్తుడు అని చెప్పుకోవడానికి ఆయన చాలా ఇష్టపడతాడు. అలాగే నాగవంశీని నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు కూడా తోటి అభిమానిగా ఆయన్ని రిసీవ్ చేసుకోవడం ఇదంతా జరుగుతూ వస్తుంది. అంటే ఒక అభిమాని తన అభిమాన నటుడితో సినిమా నిర్మించడానికి మొదలుపెట్టిన ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది ఒక అభిమానిగానే ట్రావెల్ చేస్తాడు అనమాట. అదే టైంలోనే ఓకేనా అప్పటికే వాల్తేరు వీరయ్యతో ఒక మంచి బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి బాబీ కొల్లి గారితో కొలాబరేట్ అవ్వడం, ఆ బాబీ గారు చెప్పినటువంటి ఏదైతే కథ ఉందో దాన్ని బాలకృష్ణ గారు ఓకే చేయడం, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీకు పోస్టర్స్ కానీ లేదంటే గ్లిమ్స్ కానీ తర్వాత వచ్చినటువంటి ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ, ఇప్పుడు చిన్ని సాంగ్ ఉంది వెరీ మెలోడియస్ అన్నమాట. అంటే తమన్ మెలోడీ సాంగ్లు ఇవ్వడంలో చాలా పరిణితి చూపిస్తాడు అనమాట. ఆయన మార్క్ అనేది మెలోడీ సాంగ్స్ లో చూపిస్తాడు. ఈ చిన్ని సాంగ్ ఏదైతే ఉందో ఇప్పటికీ ప్రతి ఒక్కరు హమ్ చేసుకుంటున్నారు. అండ్ ఎవరైతే పిల్లలు ఉంటారో చిన్న చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ వాళ్ళ పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమను చూపించుకోవడానికి ఈ చిన్ని సాంగ్ ని వాట్సాప్ స్టేటస్ లో కూడా కట్ చేసుకొని పెట్టుకోవడం మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. అలాగే మొన్న వచ్చినటువంటి ఊర్వశి రౌతాల కాంబినేషన్ లో వచ్చినటువంటి దబిడి దిబిడి సాంగ్, ఈ దబిడి దిబిడి సాంగ్ అయితే రిలీజ్ అయినప్పుడు కొంచెం ట్రోలింగ్ కి గురి అవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత నుంచి ఆ సాంగ్ ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో రీల్స్ చేసుకుంటున్నారు ఇప్పుడు దాన్ని. అంటే అది వినగా 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 జనాలకు ఆ పాట కూడా బాగా ఎక్కేసింది. అండ్ ఇంకొకటి మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ డాకు మహారాజ్ కి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. ఈ డాకు మహారాజ్ సినిమాకి పనిచేసినటువంటి డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ ఆయన తమిళియన్. ఆయన ప్రీవియస్ ఫిలిం ఏదైతే ఉందో జైలర్ మనం అంతా చూసాం, రజనీకాంత్ గారిది. ఆ సినిమాలో జైలర్ సినిమాలో రజనీకాంత్ గారిని చూపించినటువంటి విధానం, ఆ బ్యాక్గ్రౌండ్ లేయర్ వాడినటువంటి లేయర్స్ కానీ విజువల్స్ కానీ ఆ టెంప్లెట్ కానీ అవన్నీ మనల్ని ఎంతో అట్రాక్ట్ చేసాయి అనమాట. అండ్ అందులోనూ ఆ ఏజ్ హీరోని ఆ రేంజ్ లో చూపించడం అనేది ఈ యంగ్స్టర్లకి ఒక ఆ ఏజ్ హీరోలని ఆ రేంజ్ లో చూపించాలనే సవాల్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసి పనిచేస్తూ ఉంటారు. సో అది ఆ మూవీ చూసిన తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళంతా కూడా
ఆ డిఓపిని తీసుకొని వచ్చి ఈ సినిమాకు పెట్టుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి మొదటి గ్లిమ్స్ వచ్చినప్పుడే ఏదైతే బ్యాగ్ పట్టుకొని ఆయన ఆ మంచులో నుంచి నడుచుకుంటూ వస్తుంటాడో అది మొదటి గ్లిమ్స్ అన్నమాట. అది రిలీజ్ అయినప్పుడే ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు, సంక్రాంతి ఖచ్చితంగా నందమూరి బాలకృష్ణదే, మళ్ళీ సంక్రాంతికి జెండా పాతుతున్నామని చెప్పేసి గర్వంగా కూడా చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా బాగా దాని గురించి వైరల్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన ప్రతి ట్రైలర్ గాని, అండ్ నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ ముందు ఒక వారం ముందు ఇంకొక ట్రైలర్ రిలీజ్ అయింది అనమాట, ఫస్ట్ ట్రైలర్. ఆ ట్రైలర్ విషయానికి వస్తే ఒక చిన్నపాటి నిరాశ అనేది ఫ్యాన్స్ లో ఏర్పడింది. ఏంటంటే బాలయ్య బాబు గారి సినిమా అంటేనే లౌడ్ గా ఉండేటటువంటి డైలాగ్స్, లౌడ్ గా ఉండేటటువంటి పర్ఫార్మెన్స్. కానీ ఈ సినిమాకు సంబంధించి వచ్చినటువంటి మొదటి ట్రైలర్ లో బాలయ్య బాబు నోటి నుంచి వచ్చినటువంటి పదాలు అంటే డైలాగులు కేవలం 2 అన్నమాట. అంటే 2.5 నిమిషాలకు సంబంధించినటువంటి ట్రైలర్ లో దర్శకుడు ఎక్కడే గాని బాలయ్య చేత డైలాగ్ చెప్పించలేదు. ఆయన చెప్పించడానికి కూడా ఆయన ప్రయత్నం చేయలేదు. ఎందుకు అంటే గతంలో ఎన్ని ట్రైలర్స్ వచ్చాయి, ఎన్ని సినిమాలకు సంబంధించి ట్రైలర్స్ వచ్చాయి బాలయ్య బాబు గారివి, ప్రతి దాంట్లో ఇలాగే డైలాగ్స్ తోనే మనం సినిమా చూపిస్తూ వస్తున్నాం కదా. ఈసారి కొత్తగా ప్రయత్నం చేద్దాం, బాలయ్య బాబు గారి యొక్క సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ని మనం కొత్తగా చూపిద్దాం. ఆయన సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా చేస్తాడు అన్నమాట. అటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఇంకొక కోణాన్ని ఆవిష్కరిద్దామనే ప్రయత్నంలో ఆ ఫస్ట్ ట్రైలర్ లో ఈయన చేత కేవలం 2 డైలాగులు చెప్పించడం జరిగింది. ఒకటి నా పేరు నానాజీ అని, రెండోది మైకేల్ జాక్సన్ అని చెప్పేసి చెప్తాడనమాట. ఈ 2 చెప్పడం జరిగింది. బట్ ఫ్యాన్స్ మాత్రం ఏదైతే కోరుకున్నారో డైలాగ్స్ లేవు అని చెప్పేసి అక్కడ కొంచెం నిరాశ చెందినా కూడా, అంటే బాలయ్య అంటేనే మాస్ పర్ఫార్మెన్స్, అది మిస్ అయ్యాం అని చెప్పి చాలా వాళ్ళు నిరాశ అయ్యారు. కానీ చాలా అని కాదండి, కొద్దిగా లైట్ గా అయితే నిరాశ, డైలాగ్ లేకపోవడంతో, కేవలం డైలాగ్ లేదు అనే ఒక చిన్న నిరాశ తప్పితే ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, విజువల్స్ కానీ, ఆ ట్రైలర్ చేసినటువంటి ఆ ట్రైలర్ ని కట్ చేసినటువంటి విధానం కానీ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవడం జరిగింది. ఆ నిరాశని పూరించడం కోసం అని చెప్పేసి నిన్న రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేశారనమాట. ఇందులో బాలయ్య బాబు అభిమానులు ఏవైతే కోరుకుంటారో ప్రతిదీ ఇందులో మిక్స్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ కూడా వస్తుంది డాకు మహారాజ్ కి సంబంధించినటువంటిది. ఇక మనము బాలయ్య బాబు సినిమా అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి మరొక వ్యక్తి ఉన్నారు, ఆయనే నందమూరి తమన్. నేను నందమూరి తమన్ అని చెప్పేసి మీరంతా నవ్వుకుంటారేమో. ఇప్పుడు టోటల్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడక్షన్ హౌస్లు కానీ, లేదంటే డైరెక్టర్లు కానీ, నిర్మాతలు కానీ, వీళ్ళకి యాక్టర్లు కానీ, వీళ్ళకి సంబంధించినటువంటి అభిమానులు కానీ ప్రతి ఒక్కరూ తమన్ని నందమూరి తమన్ అని చెప్పేసి నామకరణం చేసి పడేశారు. ఎందుకంటే అది బాలయ్య బాబు పేరు చెప్తే తమనికి పూనకం వస్తుందా లోపల నుంచి, లేదంటే ఏదైనా కానీ పూంతాడా అనేది పాపం తెలియదు అనమాట. కానీ బాలయ్య బాబు సినిమాకు పనిచేయడం అంటే తమన్కి ఎక్కడలేని ఉత్సాహం, ఊపు వస్తుంది అనమాట. మీరు చూస్తే అఖండ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేశాడు తమన్. ఆ సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల యుఎస్ లో ఒక థియేటర్ లో నోటీస్ బోర్డులు కూడా పెట్టారు, మా బాక్సులు పగిలిపోతున్నాయి, స్పీకర్ బాక్సులు పగిలిపోతున్నాయి కాబట్టి ఈ సినిమాకి సంబంధించి మేము సౌండ్ ప్లే చేయలేము అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. దాన్ని రిపీట్ చేస్తూ నిన్న జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ లో దబిడి దిబిడి సాంగ్ ప్లే చేస్తే ఆ సాంగ్ లోనే ఉన్నటువంటి మ్యూజిక్ కి ఆ ఈవెంట్ లోనే స్పీకర్ బాక్సులు కింద పడిపోయాయి. అంటే ఆ రేంజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తా ఉన్నాడు అనమాట. ఇందాక ఉదయం కూడా ట్విట్టర్ స్పేస్ లో తమన్ వచ్చాడనమాట అభిమానులతో మాట్లాడడం కోసం అని చెప్పేసి. అప్పుడు కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, బాస్ మీరంతా రెడీ చేసుకోండి, థియేటర్ ఓనర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరంతా మీ స్పీకర్ బాక్సులకి ఇన్సూరెన్సులు తీసుకోండి, నాకు సంబంధం లేదు, పగిలిపోవడం ఖాయం అని చెప్పేసి కూడా వార్నింగ్ కూడా ఇచ్చేసాడు అనమాట. దద్దరిల్లిపోతాయి థియేటర్లు,
మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పేసి కూడా అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే సార్, మరి రాయలసీమ గురించి కూడా బాలకృష్ణ గారు ఈ ట్రైలర్ లో చెప్పడం జరిగింది. మరి ఆ డైలాగ్ అంటే ఫ్రాక్షనిజం, ఇందులో ఆ డైలాగ్ తో మరి ఫ్రాక్షనిజం కూడా ఉంది అంటే మూవింగ్ మొత్తానికి ఒక హై రేంజ్ లో ఉంటుంది అని చెప్పి ఫ్యాన్స్ అంటున్నారు. మరి ఏంటి సార్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది? రాయలసీమకి నందమూరి కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. మీరు చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు కూడా హిందూపూర్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. ఓకేనా? సో అక్కడ నుంచి మొదలైనటువంటి ప్రస్థానం. అంతకు ముందు సినిమాల పరంగా చూసుకుంటే నందమూరి తారక రామారావు గారు రాయలసీమలో చేసినటువంటి కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబానికి రాయలసీమ ప్రజలు ఒక కృతజ్ఞతా భావంతో ఇప్పటికీ ఆ కుటుంబాన్ని భుజాల మీద ఎక్కించుకొని వాళ్ళు మోస్తా వస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేస్తా వచ్చారు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన 3 సార్లు హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగిందనమాట. అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి 4 జిల్లాలలో ఏ జిల్లాకి వెళ్ళినా సరే నందమూరి బాలకృష్ణ గారి అభిమాని లేని ఇల్లు అంటూ ఉండదు. అంత ఓన్ చేసుకున్నారు ఆ వ్యక్తుల్ని. జూనియర్ ఎన్టీఆర్ని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లేదంటే నందమూరి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కానీ అంతగా ఓన్ చేసుకుంటారు రాయలసీమ ప్రజలు. సో ఇందులో ఒక డైలాగ్ చెప్పించడం జరిగింది అనమాట. నాకు నిజంగానే అవును కదా, ఇది నిజమే కదా, ఆయన అడ్డా కదా అది అనిపించింది. బాలకృష్ణ గారు ఈ డైలాగ్ ఏం చెప్తారంటే, రాయలసీమ అనే ఒక ప్రాంతం ఉంది నీకు తెలుసా, అది నా అడ్డా అని చెప్తారనమాట. అది 100కు 100% నిజం. రాయలసీమలో బాలయ్య బాబు సినిమాలకు జరిగేటటువంటి సెలబ్రేషన్స్ మరి ఏ హీరోకి కూడా ఇప్పటిదాకా జరగలేదు, ఇక ముందు జరగవు కూడా. ఓకే సార్, మరోసారి మొత్తానికైతే ఈ సంక్రాంతికి ఈ సినిమాతో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చెప్పేసి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.